మిత్రులకి నమస్కారం. నేను మీ విపిఆర్. ఒక గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతడు చదువులో అంతంత మాత్రంగానే చదివేవాడు. ఎంత చదివినా గుర్తుండేది కాదు. అయితే ఒకరోజు అతడు నది దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఒక వృద్ధుడు ఒక రాయి మీద గీతలు గీస్తూ ఉన్నాడు. అది చూసినటువంటి ఆ బాలుడు ఆ వృద్ధుని దగ్గరికి వెళ్ళేసి ఇలా అడుగుతాడు, తాత, ఆ రాయి మీద గీత గీస్తున్నావు, దాని మీద గీత పడదు కదా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆ వృద్ధుడు ఒక నవ్వు నవ్వి, ఒకసారి గీసినప్పుడు ఎటువంటి గీత పడదు, కానీ అదే గీత మీద ఒక 100 సార్లు గీసినట్టయితే ఖచ్చితంగా గీత పడుతుంది అని చెప్పేసి చెప్తాడు. ఆ మాటలు రాముకు బలంగా తాకాయి. అప్పుడు అతడు కూడా నేను నిరంతరంగా అంటే మళ్ళీ ప్రయత్నించినట్టయితే ఖచ్చితంగా నేను కూడా జీవితంలో విజయం సాధిస్తున్నాను అనేటువంటి విషయం అర్థమై అప్పటి నుంచి ప్రతిరోజు కొంచెం చదవడం ప్రారంభిస్తాడు. చివరికి అతడు క్లాస్లో టాపర్గా మారిపోతాడు. కాబట్టి ప్రతిరోజు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఒకసారి ఫెయిల్ అయినప్పటికీ మళ్ళీ ప్రయత్నించడం వల్ల ఖచ్చితంగా విజయం సాధించడం జరుగుతుంది. కాబట్టి నిరంతర ప్రయత్నం వల్ల గట్టి రాయినైనా మనము మార్చడానికి అవకాశం ఉంటుంది. జై హింద్.